హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నింగ్ అకాడమీ. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చౌరా చౌరీ సంఘటన. చౌరా చౌరీ సంఘటన అనేది ఆధునిక భారతదేశంకి సంబంధించిన మేజర్ ఇన్సిడెంట్. దీనివల్లనే గాంధీజీ గారు మన నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి ఇది ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూపీలో జరిగింది. 1922 ఫిబ్రవరి రోజు జరిగింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడెందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ వరకల్లా 2022కి సంబంధించిన ఇయర్లో 1922 నుంచి 2022 వరకు కాబట్టి 100 years కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఇది 99th ఇయర్. సో చౌరా చౌరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడుంది అంటే యూపీలో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 విచ్ వన్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఏంటి అది ఐఎన్ఎఫ్ యాక్ట్ అనేది? సబ్మెరైనా లేకపోతే నావల్ క్రాఫ్టా, ఎయిర్ క్రాఫ్టా అని అడిగే స్కోప్ ఉంది. కాబట్టి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 అనేది ఏంటి అంటే నావల్ క్రాఫ్ట్కి సంబంధించిన క్రాఫ్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ గ్లోబల్ బాసుమతి రైస్ ట్రేడ్. బాసుమతి రైస్కి సంబంధించిన గ్లోబల్ ట్రేడ్లో ఇండియా అనేది ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసింది అంటే 65% ఆక్యుపై చేసింది. బాస్మతి రైస్లో అతిపెద్ద కంట్రీ ఏంటి అంటే మనదే. యాక్చువల్గా 2019 and 20కి సంబంధించింది 4.45 million రైస్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గ్లోబల్గా ట్రేడ్ అనేది జరిగింది కాబట్టి ఇండియా అనేది బాస్మతి రైస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి అది. దెన్ నెక్స్ట్ వన్ కోవోవాక్స్, COVID-19 వ్యాక్సిన్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కోవోవాక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేసినారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2021కి సంబంధించిన బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా ఎకానమీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కంపల్సరీ ఈ క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. ఎకానమీకి సంబంధించిన డెఫిసిట్ కానీ లేకపోతే ద్రవ్యోల్బణ రేటు ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి, ఎంత ఉంది బడ్జెట్లో అనేసి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 9.5% అనేది ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4%, అంటే నగదు నిల్వల నిష్పత్తి అనేసి అంటారు. అదెంత ఉంది అంటే 4% ఉంది. పట్టచిత్ర నెక్స్ట్ వన్ పట్టచిత్ర వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఒడిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన పట్టచిత్ర అనేది ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పట్టచిత్ర ఏంటి అంటే ఒరిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. ఇన్ని డేస్ నుంచి వచ్చింది ఏంటి, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావిస్తూ పట్టచిత్ర గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రీసెంట్గా న్యూస్లో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ అంప్యూర్ క్లినిక్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ అంప్యూర్ క్లినిక్ని చేశారు అంటే చండీగఢ్. అంప్యూర్ క్లినిక్ అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లంగా ఉండి వికలాంగులు కానీ లేకపోతే అవయవాలు సరిగ్గా పని చేయకుండా ఉన్న వాళ్ళకి ఒక క్లినిక్ అంటూ ఇప్పటివరకు ఏదీ లేదు. అందరూ సేమ్ ఒకటే హాస్పిటల్కి వెళ్తుండే అనమాట. లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళకి సంబంధించిన ఫిజియోథెరపీ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కానీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ టైం ఇండియాస్లో ఒక క్లినిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ చేశారు అంటే చండీగఢ్లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కలివెలి లేక్ ఎక్కడ ఉంది? తమిళనాడుకి సంబంధించిన లేక్ ఇది. వల్లీపురంలో ఉంది అన్నమాట. సో కలివెలి లేక్ అనేది తమిళనాడులో ఉంది, కరెక్టే. యాక్చువల్గా ఇది ఏంటి, వెట్లాండ్ అనమాట. వెట్లాండ్స్ రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఇది కోస్టల్ లేక్, ఆల్సో కోస్టల్ లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెట్లాండ్. దెన్ బ్యాక్వైష్ లేక్ అనేసి చెప్తారు. ఫస్ట్ ఏంటి అంటే పులికాట్ అనేసి చెప్తారు. దెన్ రీసెంట్గా కలివలి లేక్ ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే టు డిక్లేర్ ద వెట్లాండ్స్ యాజ్ ఎ బర్డ్ శాంక్చురీగా పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి కలివలి లేక్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి గోబర్ధన స్కీమ్కి సంబంధించిన ఏంటి ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అంటే రిలేటెడ్ టు మేనేజ్ ద క్యాటిల్ అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎవరు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని అంటే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ అనేది లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే గోబర్ధన్ స్కీమ్.
అది దేనికి సంబంధించిన అంటే రిలేటెడ్ టు మేనేజ్ క్యాటిల్స్, పశువులకి సంబంధించిన బయోడిగ్రేడబుల్ వేస్ట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ థండర్ స్ట్రోమ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఈజ్ టు బి సెట్ అప్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు? ఇండియాస్ ఫస్ట్ థండర్ స్ట్రోమ్ రీసెర్చ్ అంటే బాలాసోర్లోని ఒడిస్సా దగ్గర రీసెర్చ్ అనేది ఇన్స్టిట్యూట్ని సెటప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇండియాస్లో ఏది ఎస్టాబ్లిష్ చేసినా ఫస్ట్ సెకండ్ ఏది చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ రోజు కాకపోయినా రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా అది జీకే బిట్గా కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ అనేది ఏంటి? ఏ స్కీమ్, ఏ స్టేట్ యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే అస్సాం యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ ఈజ్ అన్ ఇనిషియేట్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అస్సాంకి సంబంధించిన అని తెలుసు మనకి. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు దోస్ వర్కర్ టు టీ గార్డెన్లో సంబంధించిన మెయిన్ అస్సాం అనేది టీ తోటలకి కాఫీ తోటలకి ప్రసిద్ధి కాబట్టి టీ తోటల్లో పనిచేసే కార్మికులకు అందరికీ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏ స్టేట్లో రీసెంట్లీ లాంచ్ చేసినారు అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు లేకుండా రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మీరు గుర్తించండి. ఇంకొకటి వచ్చేసి ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక క్వశ్చన్, ఏ స్టేట్లో ఉంది అనేసి. దాని ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ అనేది ఏ పార్ట్లో భాగంగా అమలు చేస్తున్నారు అంటే ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేసినారు అంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ పైప్ లైన్ని. తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లో బాగా వరదలు వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది, చాలా మంది ఇల్లు కోల్పోవడం జరిగింది. దెన్ దానికి సంబంధించిన అక్కడ ఉన్న ప్రాజెక్ట్ బాగా వెలుగులోకి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే తపోవన్ హైడల్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన బెనిఫిషరీస్ అంటే ఆయుష్మాన్ భారత్ యోజనకి కింద 2019-20లో బాగా లబ్ధి పొందిన స్టేట్స్ ఆ స్కీమ్ కింద ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకున్నారో ఆ స్కీమ్ని వాళ్ళని బెనిఫిషియరీస్ అంటారనమాట. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఆయుష్మాన్ భారత్ యోజనకి సంబంధించిన బెనిఫిషియరీస్లో ఫస్ట్ వచ్చేసి తమిళనాడు స్టేట్, నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, థర్డ్ వచ్చేసి గుజరాత్. సో యాక్చువల్గా ఎయిమ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఎయిమ్ ఏంటి అంటే ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్. ఒక హెల్త్కి సంబంధించిన ఒక అష్యూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు అంటే కవర్ అప్ టు 5 lakhs పర్ ఇయర్. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు బెనిఫిట్ ఉంటుంది, పర్ ఇయర్ తీసుకుంటారు. పూర్ ఫ్యామిలీకి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్. సో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు అంటే లబ్ధి పొందిన ఎక్కువ రాష్ట్రం ఎవరు అంటే తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. హైయెస్ట్ క్రాప్ లాస్ డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. బాగా వరదల వల్ల పంటలు నష్టపోయిన మెయిన్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనేది. బాగా వరదలకి పంట నష్టం జరిగింది అనేసి చెప్పుకోవచ్చు. 2019కి సంబంధించిన డేటా అది, ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఇండియా రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ క్రాష్ డెత్. రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా మరణాలు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇండియాలో ఉండడం జరిగింది. సో రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ క్రాష్ డెత్స్ ఇన్ ఇండియా. ఇండియానే రికార్డులో ఉంది అనమాట. అంటే ఇండియాలోనే చాలా వరల్డ్ పరంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువ మరణాలు సంభవించడం జరిగింది డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్. ఇదేంటి? నావెల్కి సంబంధించిన ఎయిర్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనేసి అంటే ఐఎన్ఎస్ కరంజ్ అనేది ఏంటి అంటే స్కార్పిన్ సబ్మెరైన్. ఇది ఒక సబ్మెరైన్, ద థర్డ్ నావీ సబ్మెరైన్ స్కార్పిన్ సబ్మెరైన్. సో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కరంజ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అది ఏంటి అంటే థర్డ్ నావెల్ స్కార్పిన్ సబ్మెరైన్ అనమాట.
ఇండోనేషియాకి సంబంధించిన ఇంకొకటి అగ్నిపర్వతం అనేది ఈ మధ్యలో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మౌంట్ ఎట్నా అనేది. దానివల్ల అగ్నిపర్వతం ఇంకా బయటికి వస్తూనే ఉంది అనమాట. సో ఇటీవల వార్తలోకి వచ్చింది కాబట్టి అదేంటి అంటే మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఏంటి అంటే ఇండోనేషియాలో ఉంది. మన హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా సమ్మిట్ కూడా ఇంపార్టెంట్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. 2021కి సంబంధించిన ఎప్పుడు జరిగింది అంటే February 22న జరిగింది, హైదరాబాద్లో జరిగింది. అది ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీ రామారావు గారు ప్రారంభించారు ఆ సమ్మిట్ని. మెయిన్ థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో హైదరాబాద్లో జరిగిన సమ్మిట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బయో ఏషియా సమ్మిట్ 2021 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్. దాని థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ ప్రళయ, ఇదేంటి ఐఎన్ఎస్ ప్రళయ అనేది ఏంటి అనేసి అడుగుతాడు ఎగ్జామ్లో. అది యుద్ధ నౌకనా, సబ్మెరైనా, మనకి ఏంటి అనేసి తెలియాలి కాబట్టి అదేంటి అంటే స్వదేశీ సహాయంతో తయారు చేసిన యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నాడెక్స్ నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 ఎక్కడ జరుగుతుంది అంటే అబుదాబిలో జరుగుతుంది. సో అబుదాబిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్స్కి మన ఇండియా నుంచి పాల్గొనే స్వదేశీ యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. దాని ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు అంటే లడఖ్లోని పూగా వద్ద నిర్మిస్తున్నారు జియో థర్మల్ పవర్ ప్లాంట్ని. సో ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఓఎన్జీసీ అనేది నిర్మిస్తుంది అన్నమాట. లాస్ట్ వన్, ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? February 8 నుంచి 21 వరకు మనకి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైర్లో బికనీర్ ప్రాంతంలో ఇండియా నావల్ ఎక్సర్సైజెస్ అనేది జరిగినాయి అన్నమాట. సో ఒకసారి ఇవి నావల్ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకొని, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏరియాస్ అనమాట. నావల్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఐఎన్ఎస్ ప్రళయ కానీ ఇవన్నీ ఆల్రెడీ రిపీటెడ్ బిట్స్ కాబట్టి ఒకసారి చూసుకోండి. దెన్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.